హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుక్ కాలేజీ. మీకు ఇన్స్టెంట్‌గా దోసలు తినాలి అనిపిస్తే ఇంట్లో దోస పిండి అయిపోయినప్పుడు ఈ విధంగా అటుకులతో ఒకసారి దోసలను ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయండి. ఈ అటుకుల దోసలు తినటానికి చాలా ఫ్లఫీగా, చాలా సాఫ్ట్‌గా, స్పంజీగా కూడా ఉంటాయి. అలాగే మన దోసపిండి దోసలు ఉన్నట్టే ఉంటాయండి. వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. పదండి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పెరుగును కూడా వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు నీళ్ళను కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. మీకు నీళ్లు తక్కువగా అనిపిస్తే సరిపడా నీళ్ళను యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ రవ్వని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక అరకప్పు అటుకులని తీసుకొని అటుకులని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని అటుకులని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి అటుకులు కూడా చక్కగా నానాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీటిని వంపుకొని పక్కన పెట్టుకోవాలి. మన రవ్వ కూడా చూడండి చక్కగా నానింది. ఇప్పుడు ఈ నానిన రవ్వని అటుకులని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మన ఏ కప్పుతో అయితే రవ్వని అటుకులని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బియ్యపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దోసలు మంచిగా కలర్ రావటం కోసం ఒక అర టేబుల్ స్పూన్ చక్కెరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోస పెనం బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనెను వేసుకొని దోసలు వేసుకోవాలి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దోసల్ని వేసుకోవచ్చండి. మీకు పలుచగా క్రిస్పీగా కావాలి అనుకుంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. అలాగే మీకు కొంచెం సాఫ్ట్గా కావాలంటే కొంచెం మందంగా వేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని దోసని బాగా కాల్చుకోవాలి. చూడండి ఒకవైపు దోస అనేది చక్కగా కాలిందండి. ఇప్పుడు దీన్ని ఇంకొక వైపు తిప్పుకొని 1 నిమిషం పాటు ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా చూడండి మన దోస అనేది చక్కగా కాలిపోయిందండి. అంతేనండి. మీకు ఎన్ని కావాలో అన్ని దోసల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి అటుకుల దోసలు. చాలా ఫ్లఫీగా, చాలా స్పంజీగా, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ అటుకుల దోసలని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.